ఈరోజు వీడియోలో చెప్పబోయే టాపిక్ ఏమనగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సర్కిల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ సర్కిల్? సర్కిల్ ఈజ్ ఏ పర్టికులర్ షేప్. సర్కిల్ ఈజ్ ఏ పర్టికులర్ షేప్ అండ్ defined as the set of points in a plane placed at equal distance from a point called the center of the circle. అంటే మీ సర్కిల్ అంటే మీ ఒక పర్టికులర్ షేప్లో ఉంటుంది. సర్కిల్ అనేది ఒక పర్టికులర్ షేప్లో ఉంటుంది. సర్కిల్ అంటే ఎలా ఉంటుందంటే ఒక ప్లేన్లో సెట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ నుంచి ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది. ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఎనీ పాయింట్, ఆ ప్లేన్లో ఉండే ఎనీ పాయింట్కి డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఆ ఎనీ పాయింట్కు డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఈక్వల్గా ఉండే ఈ సెంటర్ని ఏమంటారు? సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్కి డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది. దీనిని ఏమంటారంటే సర్కిల్ అంటారు. ఆ ఫిక్స్డ్ పాయింట్ని ఏమంటారంటే సెంటర్ అంటారు. ఫిక్స్డ్ పాయింట్ ఏమంటారు? సెంటర్ అంటారు. నెక్స్ట్, సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్, సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ ఏమంటారంటే రేడియస్. సెంటర్ ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏమంటారు? రేడియస్. మనము సర్కిల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? సర్కిల్ ఫార్ములాను ఎలా యూజ్ చేస్తాం? we use the circle formula to calculate the area, diameter and circumference of a circle. ఇంకోసారి రేడియస్ అంటే ఎందుకు చూద్దాం. రేడియస్ మీన్స్ the length of between any point on the circle, the length of between any point on the circle and its center is known as its radius. అంటే సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ గల డిస్టెన్స్ని ఏమంటారంటే రేడియస్ అంటారు. రేడియస్ను ఇట్స్ డినోటెడ్ బై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. రేడియస్ని మనము స్మాల్ ఆర్తో కానీ క్యాపిటల్ ఆర్తో కానీ డినోట్ చేయొచ్చు. నెక్స్ట్ డయామీటర్. ఈ డయామీటర్ ఎనీ లైన్ దట్ పాసెస్ త్రూ ద సెంటర్, that passes through the center of the circle and contacts two points of the circle is a diameter. 2 points of the circle is a diameter. అంటే సెంటర్ నుంచి పాస్ అయ్యే ఎనీ 2 పాయింట్స్కి, అంటే ఈ సెంటర్ నుంచి పాస్ అయ్యే ఎనీ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ సెంటర్ నుంచి కానీ పాస్ అయితే ఆ సెంటర్ నుంచి పాస్ అయిన లైన్ని ఏమంటారంటే డయామీటర్ అంటారు. ఏమంటారు? డయామీటర్ అంటారు. ఇట్స్ డినోటెడ్ బై డి. ఈ డయామీటర్ని స్మాల్ డితో కానీ డినోట్ చేయొచ్చు లేదా క్యాపిటల్ డితో కానీ డినోట్ చేయొచ్చు. నెక్స్ట్ area of the circle describe the amount of space covered by the circle. Area of the circle describes the amount of space covered by the circle is called area of the circle. అంటే మనం ఏదైనా కానీ ఒక సర్కిల్లో కొంత అమౌంట్ ఆఫ్ కవర్ అయింది ఏరియాని ఏమంటారంటే ఆ ఏరియాని సర్కిల్ ఆఫ్ ది ఏరియా అంటారు. ఆ సర్కిల్ని దేంతో డినోట్ చేస్తారంటే, సర్కిల్ ఆఫ్ ది ఏరియాని దేంతో డినోట్ చేస్తారంటే క్యాపిటల్ ఏ. దేంతో డినోట్ చేస్తారు? క్యాపిటల్ ఏ. నెక్స్ట్ సర్కంఫరెన్స్ అంటే ద లెంత్ ఆఫ్ బౌండరీ ఆఫ్ ది సర్కిల్ is called a circumference of the circle. అంటే సర్కిల్లో ఉండే లెంత్ ఆఫ్ బౌండరీ ఉంటుంది కదండి, సర్కిల్లో ఉండే లెంత్ ఆఫ్ బౌండరీ, ఆ లెంత్ ఆఫ్ బౌండరీని సర్కంఫరెన్స్ అంటారు. లేదా పారామీటర్ అన్నా కూడా సర్కంఫరెన్స్ అయినా అనొచ్చు
లేదా పారామీటర్ అయినా అనొచ్చు. ఇట్స్ డినోటెడ్ బై సి. ఇట్స్ డినోటెడ్ బై సి. దీనిని సితో డినోట్ చేస్తాం. ఫార్ములాస్ రిలేటెడ్ ఫార్ములాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. ఫార్ములాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, diameter of a circle. Diameter of a circle. D is equal to 2r. D is equals to 2r. Next, circumference of a circle. Circumference of a circle. C is equals to 2 pi r. C is equals to 2 pi r. Next, area of a circle. Area of a circle. Capital A is equals to pi r square. Capital A is equals to pi r square. ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్, సర్కంఫరెన్స్, ఏరియా ఆఫ్ ది సర్కిల్స్ నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. ఎగ్జాంపుల్స్, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఏ సర్కిల్ హ్యాస్ ఏ రేడియస్ 8 సెంటీమీటర్స్. రేడియస్ 8 సెంటీమీటర్. క్యాల్కులేట్స్ ఇట్స్ డయామీటర్, ఏరియా అండ్ సర్కంఫరెన్స్. అంటే మీ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చాడు. ఆ రేడియస్ నుంచి మనల్ని ఏమేమి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? డయామీటరు, ఏరియా, సర్కంఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే క్వశ్చన్ చదివే అర్థం చేసుకున్న తర్వాత మనకేమి ఇచ్చాడు అనేది చూసుకోవాలి. హింట్స్ మనకేమి ఇచ్చాడు? సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చాడు. ఆ రేడియస్ నుంచి డయామీటరు, ఏరియా, సర్కంఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ solution. First of all, given that radius small r is equal to 8 centimeters. R value ఎంత ఇచ్చాడు? 8 centimeters. Diameter ఫార్ములా మీ diameter d is equals to 2r. r అంటే రేడియస్ కదా. ఆ రేడియస్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 8 centimeters. 2 into 8 is equals ఎంత అవుతుంది? 16 centimeters. డయామీటర్ వాల్యూ ఎంత వచ్చింది? 16 centimeters. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇలా చేయవచ్చు. ఆర్ ప్లేస్ లో 4 కానీ 2 కానీ ఏదైనా కానీ తీసుకొని మీరు ఇలా డయామీటర్ ని క్యాల్కులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏరియా ఫార్ములా. ఏరియా ఇస్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. ఏరియా ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా మీ పై ఆర్ స్క్వేర్. పై ఆర్ అంటే మనకు తెలుసు. ఆర్ అంటే 8 సెంటీమీటర్స్. ఆర్ పై ఇంటూ 8 స్క్వేర్. 8 స్క్వేర్ వాల్యూ 8 స్క్వేర్ అంటే 64. పై వాల్యూ అంటే 3.14. 64 ఇంటూ 3.14 ని క్యాల్కులేట్ చేస్తే కన్నా 201.088 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ యూనిట్ చూడండి. యూనిట్స్ ని స్క్వేర్స్ లో ఇక డినోట్ చేస్తాం. ఎందుకు? ఏరియా ఇప్పుడు స్క్వేర్స్ లో ఉంటాయి. సర్కంఫరెన్స్ ఫార్ములా 2 pi r. సర్కంఫరెన్స్ ఫార్ములా 2 pi r. 2 ఇంటూ పై అంటే మీ వాల్యూ 3.14. r అంటే 8. దీన్ని 2 ఇంటూ 3.14 ఇంటూ 8 ని క్యాల్కులేట్ చేస్తే 50.272 సెంటీమీటర్స్. ఓకే.